అమ్మో పోలీసు. రెడ్ సిగ్నల్ పడింది, కనిపించలేదా? కనపడింది సార్. మరి ఆపుకొని వెళ్ళిపోతున్నావు అంటే మీరు కనపడలేదు. ఇదొకటి. ఇప్పుడు కనిపిస్తాను కదా, బండి దిగు. సార్ మా బాస్ అర్జెంటుగా రమ్మంటే హడావుడిగా పోతారా సార్? ఆపకుండా వెళ్తున్నప్పుడు ఎవరన్నా కుదిరితే నువ్వు పోతావు కదరా. ఆ సైలెన్సర్ సౌండ్ ఏందిరా? ఇన్ని చెవులు బొక్కలు పడుతున్నాయి. ముందు ఇంజిన్ ఆపో. సౌండ్ పొల్యూషన్ సెపరేట్ గా నేను స్టేషన్లోకి దోసొచ్చు తెలుసా? ఈ సైలెన్సర్ ను వైలెన్సర్ గా మార్చడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది, అది మీకు తెలుసా? ఏంటా రీజను? మీకు పెళ్లి అయిందా? అయింది. ఎన్నిసార్లు? ఒకసారి. పాపం ఎంతమంది భార్యలు? ఇద్దరు. పెళ్ళి ఒకసారి అయితే ఒకతే కదా పెళ్ళం ఉండేది. అవును కదా, నాకు ఒకసారి పెళ్ళయింది, ఒకతే పెళ్ళం. పాపం. అయితే దాన్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా స్కూటీ మీద తీసుకెళ్లేవాడిని. మొగుడు పెళ్ళానికి ఎక్కడ దొరకపోయినా బండి మీద మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాడు. మనం ముందుకు చూసి కాన్సన్ట్రేషన్ గా డ్రైవింగ్ చేస్తుంటే పెళ్ళం మాత్రం వెనకాల కూర్చుని మొగుడు మెదడుని బేజే ఫ్రై తిన్నట్టు తినేస్తా ఉంటది. ఇలాంటప్పుడే మనం షార్ప్ గా ఆలోచించి హెల్మెట్ పెట్టుకుందాం ట్రై చేస్తాం. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన్ని వదిలేస్తారేంటి? తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జనాలు అడ్డొస్తున్నా కష్టపడి అందరిని తప్పించుకుంటా హెల్మెట్ పెట్టి వాల్యూమ్ కవర్ చేద్దామంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వాల్యూమ్ పెంచి మరీ మాట్లాడేస్తా ఉంటారు. వీళ్ళ సౌండ్ కి పక్కనోడు హారన్ వినపడదు, ఎదురుగా వచ్చే కారు కూడా కనపడదు. ఆ కన్ఫ్యూజన్ లో ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, కానీ మా ఆవిడకే ఏం అవ్వలేదు. ఏ మరి నీకేమైంది? నాకేమైంది? జస్ట్ కాలు ఇరిగింది. అయ్యా, దానికి సైలెన్సర్ కి సంబంధం ఏందిరా? ఉంది. కాలు కట్లు తీసి ఎముకలు సెట్ అవగానే స్కూటీ పాత సామాన్లకి ఫ్రీగా ఇచ్చేసా. షోరూమ్ కి వెళ్ళి ఈ బుల్లెట్ తీసా, మంచి గుజరాతీ సైలెన్స్ రోడ్ సెట్ చేసా. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకు ముందులాగా అది మాట్లాడినప్పుడు అలా ఎక్సలెంట్ స్టార్ట్ చేశా. దెబ్బకు మాట్లాడటం మానేసింది. మళ్ళీ వచ్చిదా, మళ్ళీ ఇచ్చేయడమే. మళ్ళీ వచ్చిదా, మళ్ళీ మళ్ళీ ఇచ్చేయడమే. మనం ప్రశాంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ కి మా ఆవిడ నీ బుల్లెట్ బండి ఇంకా ఎక్కనప్పా కానీ నా బండి ఎక్కడ మానేసింది. ఈ విషయం తెలియక నేను మా ఆవిడతో స్కూటీ మీద. మరి మీకేమన్నా ఇరిగాయా? అయ్యా, రాటు కూడా వేసినట్టున్నారే. మొన్నే తీసినారు కూడా. నాకు కూడా మంచి ఐడియా ఇచ్చినారు. ముందు వెనక ఈ పక్క ఆ పక్క ఏం ఆలోచించుకున్నా. వెళ్ళిపోతున్నా. రే, స్టేషన్ లో డొక్కు బుల్లెట్ బండి ఉంటే రెడీ చేయించండి. అందుకు లేట్ అయింది సార్. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు దీన్ని నసిరడానికి కారులో వేసేసి మరి తిప్పుతున్నానా? కొన్నాళ్ళు నీ బుల్లెట్ నాకు ఇచ్చి నా కారు నువ్వు వాడుకోవా? దానికన్నా మీ కారు కింద కాయ పెట్టి చచ్చిపోమనండి సార్. ఏ కాయ? తలకాయ. ఓ, ఆ కాయ అయితే ఓకే. బాస్, ఎంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు బాస్? అవును, నేను ఎందుకు రమ్మన్నాను? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు అర్జెంట్ గా నేను ఇచ్చే హార్డ్ డిస్క్ తీసుకెళ్లి హెడ్ ఆఫీస్ లో ఇవ్వాలి. నాకు హెడ్ ఏక్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇంకా సీసీ కెమెరాలు చూడలేదన్నమాట. ప్రజెంట్ బతికిపోయాం. బాస్, నెత్తి మీద నక్షత్రం ఏంటి బాస్? నీకు అవసరమా? చూస్తుంటే ఎవరో బలంగా రాయి పెట్టి కొట్టినట్టుంటేను. రాయి పెట్టి కొట్టింది కాదు, మరి బాత్రూమ్ లో కాలు జారి పడితే తగిలింది. వీడన్ని చూసినట్టుగానే చెప్పేస్తున్నాడు. ఓహో, అలా చెప్పుకుంటున్నారా? అలాగే చెప్పుకుంటారు. పోన్లేండి, మీరు ఎలా చెప్పుకుంటే నా మీద అనుమానం రాలేదు. సగం సేఫ్. ఏటే? అదే, మీ ఏరియా సేఫ్ గా ఉందా బాస్? సిటీలో దొంగలు పడితే ఎక్కువైపోయింది. మొన్న మా ఇంట్లో కూడా పడ్డారు. సీసీ కెమెరాలు చూసి పారిపోయారు. అవును, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి బాస్? మెయిన్ గా మెయిన్ డోర్ దగ్గర. మా ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. లేవా? మరి ఎంట్రన్స్ లో? ఎంట్రన్స్ లోనే కాదు, మా ఏరియాలోనే లేవు. ఉంటే ముందు మా ఆవిడకి నేను దొరికిపోతాను కదా. అంటే ఇది బాస్ కి ఫోన్ చేయలేదన్నమాట. పూర్తిగా సేఫ్. ఇంకేం ఎప్పుడు పడితే అప్పుడు రాళ్ళు ఎట్టు కొట్టచ్చు. ఏంటంటున్నావు? ఏం లేదు బాస్, మీరు హార్డ్ డిస్క్ ఇస్తే తీసుకుని వెళ్తానంటున్నా. ఉండు, తెస్తా. రైస్ పెంచాలి బాగా బలిచిపోయాడు.